లాస్ట్ సెక్షన్లో మనం అప్ టు డిసెంబర్ మంత్ వరకు మనం రాయడం జరిగింది. సో ఇక్కడ F2 ప్రెస్ చేసిన తర్వాత 1-1-2021 అనే మనం ఇవ్వాలి. ఎందుకంటే డిసెంబర్ తర్వాత మనకి జనవరి మంత్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ మనకి 1-4-2022 31st మార్చ్ 2021 వరకు ఉంటుంది కాబట్టి సో ఇక్కడ మనం ఏం చేయాలంటే డేట్ అనేది మనం మార్చవలసి ఉంటుంది. సో డేట్ అనేది మనం మార్చుకున్న తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే జనవరి మంత్ సో జనవరి 2021 అనేది తీసుకుంటాం. సో తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మనం సెకండ్న మనకి ఏంటి ట్రాన్సాక్షన్ జరిగింది అనేది మనం తీసుకున్నట్లయితే సో ఇక్కడ మిస్టర్ వర్మ పెయిడ్ క్యాష్ అని చెప్పేసి ఇక్కడ 4000 టీ-షర్ట్ సైజు XXL ఓకే. సో ఇక్కడ మనం ఏం చేయాలి, మిస్టర్ వర్మ పెయిడ్ క్యాష్ 4500. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం 4500 అని మనం ఇవ్వాలి. సో ఇచ్చిన తర్వాత మనం 4500 ఫర్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్. రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఆఫీస్ అని తీసుకున్నాం. అంటే మనం ఏం చేస్తున్నాం, అక్కడ పే చేస్తున్నాం క్యాష్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ కోసం. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, F5 పేమెంట్ వోచర్లో ఇక్కడ ఏం రాయాలంటే బై రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ అని చెప్పి ఇక్కడ 2 దగ్గర మనం క్యాష్ అని రాసుకుంటాం. ఓకే. సో ఇక్కడ మనం దీంట్లోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి, మనం పేమెంట్ వోచర్లో రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ అనేది ఆల్రెడీ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ 4500 అనేది క్యాష్ అనేది మనం ఇక్కడ ఆ యొక్క ట్రాన్సాక్షన్ మనం కంప్లీట్ చేస్తాం. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మళ్ళీ మనం మిస్టర్ వర్మ రిసీవ్డ్ ఏ చెక్ ఆఫ్ 11,000 ఫ్రమ్ బ్లూ స్టార్ కంపెనీ. అంటే బ్లూ స్టార్ కంపెనీ నుండి ఒక చెక్ని వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. అంటే ఇక్కడ ఏం చేయాలి, మనం F6 అంటే రిసిప్ట్ వోచర్లో రాయాలి. మనం రిసిప్ట్లో ఇక్కడ ఏం చేయాలి, టు బ్లూ స్టార్ కంపెనీ, ఇక్కడ బై SBI అనేది మనం తీసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ఇక్కడ ఏం చేయాలంటే మనం F6 రిసిప్ట్ వోచర్కి వచ్చి సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టు బ్లూ స్టార్ కంపెనీ అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, బ్లూ స్టార్ కంపెనీ అని మనం తీసుకోవాలి. ఎంత బ్లూ స్టార్ కంపెనీ నుండి ఎంత వస్తుందట,
11,000 వస్తుందట. ఎలాగా మనకి త్రూ చెక్ ద్వారా, ఓకే, త్రూ చెక్ ద్వారా మనకి వస్తుందట. ఓకే, సో అది అయిపోయిన తర్వాత నాకు నెక్స్ట్కి వచ్చేసరికి ఇక్కడ 5/1/2021 ఇక్కడ ఏంటి రాసాం మనం, మిస్టర్ వర్మ issued a check of 3,000 towards rent of December month. సో ఇక్కడ ఏం చేయాలి మనం, F5 పేమెంట్ అని చెప్పి ఇక్కడ బై రెంట్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ మనం SBI అని మనం రాసుకోవాలి. ఎందుకంటే చెక్ ద్వారా 3,000 పే చేస్తున్నాం కాబట్టి. అంటే పేమెంట్ వోచర్కి వచ్చేసి పేమెంట్ వోచర్లో ఏం చేయాలి, ఇక్కడ రెంట్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి 3,000 బై SBI అని చెప్పేసి మనం దీన్ని రాసుకోవడం జరగాలి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ మనం మిస్టర్ వర్మ received a check of 34,000 from Joy Infocom. అంటే ఒక చెక్ని మనం జాయ్ ఇన్ఫోకమ్ నుండి మనం రిసీవ్ చేసుకుంటున్నాం. అంటే ఇది ఏమవుతున్నప్పుడు మనకి మళ్ళీ F6 అనేది రిసిప్ట్ వోచర్లో మనం ఇక్కడ ఏం చేయాలి, టు జాయ్ ఇన్ఫోకమ్ అని చెప్పి ఇక్కడ బై చెక్ కదా. సో అందుకని ఇక్కడ ఏం చేయాలి, మనం బై SBI అని మనం రాసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. సో కాబట్టి ఇది ఏం చేస్తాం, మళ్ళీ మనం F6 రిసిప్ట్ వోచర్లోకి వచ్చి ఇక్కడ జాయ్ ఇన్ఫోకమ్ అని చెప్పి ఎంత 34,000. సో ఇక్కడ 34,000 అనేది మనం ఇక్కడ రాసుకొని ఇక్కడ SBI అంటే బ్యాంకులో మనం దానికి సంబంధించిన దాన్ని మనం డిపాజిట్ అనేది మనం అంటే అందులోకి అది వెళ్ళిపోతుంది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తాను నేను, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు 10th అయిపోయింది కదా, ఇక్కడ 10thవి 2 ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఆ రోజునే 2 ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం మిస్టర్ వర్మ paid cash 800 towards conveyance expenses అనేది రాసాం. అంటే ఆ రోజునే ఒక 800 ఏమో పేమెంట్ వోచర్లో
పేమెంట్ వోచర్కి వచ్చేసి మనం కన్వయన్స్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి ఇది ఎంత మనకి కన్వయన్స్ ఎక్స్పెన్సెస్ అనేది 800 టు క్యాష్ కాబట్టి ఇక్కడ మనం 2 క్యాష్ అని రాసుకుంటాం. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం 13/1/2021 సో ఇక్కడ మిస్టర్ వర్మ ఇష్యూ ఆఫ్ 11,800 towards salary of డిసెంబర్ అని చెప్పినప్పుడు ఇక్కడ ఏం చేయాలి, మనం F5లోకి వెళ్ళి పేమెంట్లోకి వెళ్ళి ఇక్కడ మనం బై salary expenses to SBI ఎందుకంటే చెక్ ద్వారా కాబట్టి ఇక్కడ మనం ఇలా రాస్తాము. సో ఇక్కడ పేమెంట్లో ఏం చేస్తామంటే శాలరీ ఎక్స్పెన్సెస్ అని చెప్పి ఇక్కడ మనం ఎంత శాలరీది 11,800 అని చెప్పి త్రూ చెక్ ద్వారా మనం ఈ అమౌంట్ని పే చేస్తున్నాం అన్నమాట. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్కి వచ్చేస్తే నాకు ఇక్కడ 15/1/2021లో నాకు ఇక్కడ మిస్టర్ వర్మ issue a check of 1,520 towards mobile expenses, mobile ఎక్స్పెన్సెస్ అని చెప్పి ఇక్కడ ఏం చేయాలంటే మనం F5 అని చెప్పి ఇక్కడ టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం F5 పేమెంట్ అని చెప్పి ఇక్కడ బై అని చెప్పేసి ఇక్కడ 2 క్యాష్ అని మనం పేమెంట్ వోచర్లో రాసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ F5లో ఏం చేస్తామంటే మనం టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి ఆ 1,520 అనేది త్రూ క్యాష్ ద్వారా ఇది ఏం చెప్పాడు, ఇష్యూ ఏ చెక్ అని చెప్పాడు కదా. సో కాబట్టి ఇక్కడ మనం SBI అనేది మనం త్రూ SBI ద్వారా మనం పేమెంట్ చేస్తున్నాం. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇక్కడ 18/1/2021 అని చెప్పేసి ఇక్కడ మిస్టర్ వర్మ paid cash 775
టువర్డ్స్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి ఇక్కడ F5 పేమెంట్, ఇక్కడ మనకి బై ఆఫీస్ ఎక్స్పెన్సెస్, ఇక్కడ టు క్యాష్ అన్నాం కాబట్టి టు క్యాష్ అని మనం ఇక్కడ రాసేస్తాం. సో ఇక్కడ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి 775. సో ఇక్కడ క్యాష్ రూపంలో మనం అది పే చేస్తున్నాం. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి 21న మిస్టర్ వర్మ issue a check of 5,000 towards internal audit expenses అని ఉంది. సో కాబట్టి ఇది ఏమవుతుంది, F5 ఓకే. సో ఇక్కడ బై ఆడిట్ ఎక్స్పెన్సెస్, ఇక్కడ టు SBI అని రాసిస్తాం. అంటే పేమెంట్లోనే ఇక్కడ ఆడిట్ ఎక్స్పెన్సెస్ 5,000 ఎలాగా చెక్ ద్వారా మనకి ఇక్కడ పేమెంట్ అనేది జరుగుతుంది. ఓకే. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి 23rd 1 2021 ఇక్కడ ఏం చేస్తామంటే మిస్టర్ వర్మ రిసీవ్డ్ a check of 50,000 rupees towards consultancy రెవెన్యూ. సో ఇదేమవుతుంది, మనకి సేల్స్ వచ్చర్ అవుతుంది. ఓకే. సో సేల్స్ వచ్చర్లో ఏం చేయాలి, బై SBI అని చెప్పేసి ఇక్కడ 2 కన్సల్టెన్సీ రెవెన్యూ అని మనం రాసుకోవాలి. సో ఇక్కడ ఏం చేయాలి, మనం F8. సో ఇక్కడ F8 నొక్కేమంటే మనం మధ్యలో వీడియో టక్కమని ఆగిపోద్ది. సో ఇక్కడ కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మనం కంట్రోల్ H అనేది మనం తీసుకొని యాజ్ ఏ ఓచర్ అని చెప్పి ఇక్కడ ఏం చేయాలి, మనం బై SBI అని చెప్పి. సో ఇక్కడ మనం ఎంత అమౌంట్ రాసుకోవాలి, మనం 50,000. సో 50,000 ఇక్కడ మనం కన్సల్టెన్సీ రెవెన్యూ అనేది ఇక్కడ తీసుకోవాలి. సో అది అయిపోయిన తర్వాత నాకు 30th 1 2021 అని చెప్పేసి ఇక్కడ మనకి మిస్టర్ వర్మ paid cash 950
towards electricity bill for December month అని చెప్పేసి ఇక్కడ ఏం చేయాలి మనం బై ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ ఇక్కడ 2 ఏం రాయాలి క్యాష్ అని మనం రాసుకోవాలి. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత మనం పేమెంట్ వచ్చరికి వచ్చేసి ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అని చెప్పి మనం ఇక్కడ 950 అనేది రాసుకొని అది ఎలాగా క్యాష్ రూపంలో పే చేసేస్తున్నాం. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక నాకు నెక్స్ట్కి వచ్చేస్తే 30th రోజునే ఇక్కడ మనకి మిస్టర్ వర్మ withdraw cash 8,000 for personal use. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇది F5 పేమెంట్ పడుతుంది. ఇక్కడ మనం బై డ్రాయింగ్స్ అని చెప్పేసి ఇక్కడ 2 క్యాష్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే పేమెంట్ లోనే ఇక్కడ డ్రాయింగ్స్ అనేది మనం తీసుకొని డ్రాయింగ్స్ అనేది 8,000. సో ఇక్కడ క్యాష్ అని రాసేస్తే మనకి ఆ మంత్ తాలూకా దీనికి వచ్చేస్తే సో మనకి ఇక్కడ మనం ఆ మంత్ తాలూకాది 17,000 మనకి ఇక్కడ మనకి 17,000 సో ఇక్కడెక్కడో మనకి సో ఇక్కడ మనం పేజ్ అప్ చేస్తే మనకి ప్రీవియస్ ఎంట్రీస్ వస్తాయి. సో పేమెంట్లో 8,000 ఇది సరిపోయింది. సో దాని తర్వాత ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పేమెంట్లో 950 ఇది సరిపోయింది. ఓకే, సో దాని తర్వాత F8 అంటే సేల్స్లో మనకి ఇక్కడ 50,000. సో ఇది కూడా మనకి సరిపోయింది. తర్వాత ఏమన్నాడు ఇది 5,000. సో 5,000 తర్వాత ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఏమో 775. తర్వాత టెలిఫోన్ ఏమో 1,520. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ 11,800 ఇది సరిపోయింది.
తర్వాత కన్వెన్స్ ఎక్స్పెన్సెస్ ఏమో 800. ఓకే, ఇది కరెక్ట్గానే వేసాము. తర్వాత జాయిన్ ఫోటెక్ ఏమో 34,000. సో ఇక్కడ 34,000 ఇది సరిపోయింది. తర్వాత రెంట్ 3,000 అది సరిపోయింది. తర్వాత ఇక్కడ మనకి 11,000 సరిపోయింది, కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఇది ఆల్ట్ డి చేసి డిలీట్ చేసి ఇది రిసిప్ట్ వోచర్లోనే మనకి ఇక్కడ బ్లూ స్టార్ కంపెనీ తీసుకొని ఇక్కడ నాకు 11,000 కదా ఇచ్చాడు. సో 11,000 అని చెప్పేసి ఇది ఏంటి వచ్చింది, ఇక్కడే 11,000 వేసేస్తే, సో ఇక్కడ ఎస్బీఐలో ఆ తర్వాత ఫస్ట్ది మనకి మనకి రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ 4,500. సో ఇక్కడ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లో ట్రయల్ బ్యాలెన్స్లోకి వెళ్తే, సో ఇక్కడ నాకు పైన సరిపోయింది, నాకు ఎక్కడో తేడా
డిస్కౌంట్ అలౌడ్ ఉంది, డిస్కౌంట్ రిసీవ్డ్ పడలేదు. ఇది ఏమంటే అక్టోబర్ మంత్లో రాజు ఫర్నిచర్ హౌస్కి, సో అక్టోబర్ మంత్ కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ మనకు అది అవ్వదు కాబట్టి డిస్ప్లేలోకి వెళ్ళి మనం అక్టోబర్, ఆగస్టు, ఓకే. సో ఇక్కడ మనం F2 ప్రెస్ చేసి 1-10th మంత్ తీసుకుంటే అక్టోబర్ మంత్లో రాజ్ ఫర్నిచర్ హౌస్ ఏదైతే ఉందో ఇక్కడ మన ఎంట్రీ, ఇక్కడ చూసారా డిస్కౌంట్ అలౌడ్ పడిపోయింది. సో యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మనకి Alt C అని చెప్పి డిస్కౌంట్ రిసీవ్డ్, సో ఇది ఇండైరెక్ట్ ఇన్కమ్. ఓకే, సో ఇక్కడ మనకి అక్కడ మనకి ఇప్పుడు మనం ట్రయల్ బ్యాలెన్స్లోకి వస్తే ఇది జనవరి మంత్, అప్ టు జూన్. ఇక్కడ నాకు ఇక్కడ నాకు 5200 రావాలి. సో ఇక్కడ మనకి 6200 వచ్చిందంటే 1000 ఇన్ ఎడిషన్గా మనకి యాడ్ అయిపోయి. ట్రయల్ బ్యాలెన్స్లో 5. క్రెడిట్ వైపున 8,94,000, 8,94,000 సరిపోయింది. తర్వాత 200 ఇప్పుడు వచ్చింది. ఓకే, తర్వాత ఇక్కడ మనకి జయశ్రీ ట్రావెల్స్ ఇది 12,000 వచ్చింది మనకి. సో ఈ మంత్ అయితే మనకి లేదు, ప్రీవియస్ మంత్లో అంటే ఇప్పుడు అది డిసెంబర్ మంత్లో జయశ్రీ ట్రావెల్స్ ఎలక్ట్రిసిటీ చార్జెస్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, కన్సల్టెన్సీ రెవెన్యూ, టెలిఫోన్, ఇక్కడ 5,800 ఇది. ఇక్కడ చూసారా డిసెంబర్లో
జయశ్రీ ట్రావెల్స్లో మనం 5800 అయితే మనం ఏం చేసామంటే ఇక్కడ 6800 కింద వేసుకున్నాం. ఇక్కడ చూసారా ఈ ఎంట్రీలో మనకి అక్కడ మనం 5800 ఇవ్వాలి. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మనం ట్రయల్ బ్యాలెన్స్లోకి వస్తే ఇక్కడ మనకి F5 ఇప్పుడు మనకి వాడు ఇచ్చిన ట్రయల్ బ్యాలెన్స్ అంటే మనం ఓవర్లుక్లో ఎక్స్ట్రా అమౌంట్ అనేది వేసిస్తాం. సో అందువల్ల మనకి ఇక్కడ ఏంటంటే తేడా అనేది వచ్చేసింది అనమాట. అంటే మనం అవి కూడా జాగ్రత్తగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎలా చేయాలి, సో ఎలా చేస్తే నాకు దాని తాలూకా అవుట్పుట్ వస్తుంది అనేది కూడా ఇక్కడ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఓచర్ ఎంట్రీకి వెళ్ళిపోయి F2 ప్రెస్ చేసుకొని 1-2 అంటే మంత్ ఆఫ్ ఫిబ్రవరి కూడా మనం ఇక్కడ రాసేస్తే ఇంకొక 1 మంత్ ఉంటుంది. మనం ఇంకా ఇన్వెంటరీ మేనేజ్మెంట్లోకి మనం వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఫిబ్రవరి 2021. ఓకే, సో ఇక్కడ ఇంకా నేను ఏం చేస్తానంటే ఎంట్రీ అనేది రాయను, డైరెక్ట్గా మనకి రాయటం అలవాటు అయిపోయింది కాబట్టి సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే మిస్టర్ వర్మ received a bill of 5,200 from Jayashree Travels. Towards ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. సో కాబట్టి ఇది ఏమవుతుంది మనకి పేమెంట్ ఓచర్ అవుతుంది. అంటే ఇక్కడ నేను F5 పేమెంట్ అనేది రాస్తాను. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం F5లోకి వెళ్ళిపోయి సో ఇక్కడ ఏం చేయాలి, మనం ట్రావెలింగ్ ఎక్స్పెండిచర్ అని చెప్పి 5,200 సో కరెక్ట్గా మనం రాసుకోగలగాలి. ఇక్కడ ఏం చేయాలి మనం ఇది, సో సారీ ఇది ఏంటి అవుతుందంటే మనకి ఇక్కడ వాడు బిల్లు రిసీవ్ అయింది అన్నాడు కదా. సో బిల్లు రిసీవ్ అయింది అన్నాడు కాబట్టి ఇది మనకేమవుతుందంటే F7 జర్నల్ ఓచర్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే F7లోకి వెళ్ళి ఇక్కడ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ 5,200 మనం జాగ్రత్తగా వేసుకోకపోతే మళ్ళీ తేడా వస్తుంది. సో 5,200 అని చెప్పి ఇక్కడ నేను జయశ్రీ ట్రావెల్స్ అని రాసేసాను. ఓకే,
ఇంకా నాకు ఆ తర్వాత 3/2/2021 ఇక్కడ మిస్టర్ వర్మ పర్చేజెస్ రిలయన్స్ షేర్స్ ఆఫ్ 55,000 రూపీస్ అని చెప్పి బ్రాకెట్లో 550 షేర్స్ at the rate of 100 each. Share and payment by check. So payment by payment voucher. So F5 పేమెంట్. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనం F5లోకి వచ్చేసి, సో ఇక్కడ వాడు ఏమన్నాడు, రిలయన్స్ షేర్స్ కాబట్టి Alt C అని చెప్పి రిలయన్స్ షేర్స్. అయితే రిలయన్స్ షేర్స్ అనేవి ఏంటంటే మనకి ఇక్కడ అండర్ ఎందులోకి వస్తుంది, ఇన్వెస్ట్మెంట్స్లోకి వస్తుంది. ఎందుకంటే షేర్స్ కదా కొంటున్నాడు. సో అది జాగ్రత్తగా మనం గమనించవలసిన విషయం. సో రిలయన్స్ షేర్స్ ఎంత, 55,000. సో ఎలాగా, చెక్ ద్వారా అంటే SBI. ఓకే. సో దాని తర్వాత మనకి 5/2/2021 రోజున మిస్టర్ వర్మ issued a check of 3,000 towards rent of జనవరి మంత్ రెంట్ అన్నాడు కాబట్టి ఇది F5 పేమెంట్. సో ఇక్కడ మనం పేమెంట్ రోజుల్లో ఏం చేయాలంటే రెంట్ ఎక్స్పెన్సెస్ 3,000 బై SBI అని చెప్పేసి మనం రాసుకోవాల్సి ఉంటుంది. సో దీని తర్వాత మనకి 10/2/2021 రోజున మిస్టర్ వర్మ received a check of 10,000 from Blue Star company with full settlement of account. సో ఇదేమవుతుందంటే మనకి F6 రిసీప్ట్ వచ్చాయి. ఓకే. సో ఇక్కడ మనం F6లోకి వచ్చేసి, సో రిసిప్ట్ వచ్చలో ఫస్ట్ ఏం చేయాలంటే మనం బ్లూ స్టార్ కంపెనీ అని చెప్పేసి ఇక్కడ 11,000 ఇవ్వాలి. అది అయిపోయిన తర్వాత
ఇక్కడ మనకి బ్లూ స్టార్ అని చెప్పేసి ఇక్కడ మనం 11,000 ఇవ్వాలి. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం బై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి 10,000 అది అయిపోయిన తర్వాత ఇక్కడ డిస్కౌంట్ అలౌడ్ అనేది ఎంత 1,000 రూపీస్. సో అది ఇలా రాసుకోవాలన్నమాట. అంటే జాగ్రత్తగా మనం రాయకపోతే ఏమవుతుందంటే ఎంట్రీస్లో మనకి తేడా అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ నేను 10/2/2021 ఇక్కడ మిస్టర్ వర్మ issued a check of 15,500 towards salary of January. Salary of the January month. సో ఇది మనకి తెలిసిందే. F5 పేమెంట్. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం F5లోకి వెళ్ళి సో శాలరీస్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఎంత 15,500 త్రూ చెక్ ద్వారా మనం పేమెంట్ అనేది మనకి జరుగుతుంది. సో అది అయిపోయిన తర్వాత నాకు ఇక్కడ నెక్స్ట్ వన్ ఏంటంటే 13/2/2021 ఏంటి ఇచ్చాడు ఇక్కడ మనకి మిస్టర్ వర్మ issue a check of 16,000 for Jayashree Travels in full సెటిల్మెంట్ ఆఫ్ అకౌంట్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము F5 పేమెంట్. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం F5 పేమెంట్ వచ్చల్లో మనం ఏం చేయాలి ఫస్ట్ జయశ్రీ ట్రావెల్స్ అని చెప్పేసి 16,200 అని ఇవ్వాలి. అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఎస్బీఐ అని చెప్పి ఇక్కడ మనకి 16,000 అనేది ఇచ్చేసి ఇక్కడ ఏం చేయాలి మళ్ళీ మనం డిస్కౌంట్ రిసీవ్డ్ ఇక్కడ డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది మనం జాగ్రత్తగా రాసుకోవాలి. ఓకే. సో అది అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ వన్కి వచ్చేస్తే
ఇక్కడ సారీ 18/2/2021. సో ఇక్కడ మనకి మిస్టర్ వర్మ paid cash 1100 towards electricity charges అని చెప్పేసి మనం ఇక్కడ ఏం చేయాలి, F5 పేమెంట్. ఇక్కడ ఏం చేయాలంటే మనం ఈ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఎంత మనకి 1100 ఎలాగా క్యాష్ రూపంలో కాబట్టి అక్కడ మనం క్యాష్ రూపంలో అది మనం చేసేస్తాం. అది అయిపోయిన తర్వాత నాకు 19 ఇక్కడ 19/2/2021. సో ఇక్కడ మనం మిస్టర్ వర్మ పెయిడ్ క్యాష్ 650 టువర్డ్స్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్. ఓకే, సో ఇక్కడ ఇది ఏం చేయాలంటే మనం F5 పేమెంట్ అంటే పేమెంట్ వచ్చర్లోనే మనం ఏం చేయాలి, ఇక్కడ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి ఎంత మనం 650 అనేది మనం క్యాష్ రూపంలో పే చేయాలి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత నాకు నెక్స్ట్ వచ్చేసరికి 22/2/2021లోని ఏం జరిగింది, మనకి మిస్టర్ వర్మ విత్డ్రా క్యాష్ 5,000 rupees ఫర్ పర్సనల్ యూస్ అని చెప్పేసి ఇక్కడ ఇది F5 పేమెంట్ అనేది రాయాలి. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం డ్రాయింగ్స్ అని చెప్పేసి ఇక్కడ మనం 5,000 సో క్యాష్ రూపంలో మనం ఇది కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనకి 26/2/2021లోని ఇక్కడ మిస్టర్ వర్మ పెయిడ్ క్యాష్ 1100 టువర్డ్స్ మొబైల్ ఎక్స్పెన్సెస్ అని రాయాలి. సో ఇది F5 పేమెంట్ వచ్చారు. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే పేమెంట్ వచ్చర్లో టెలిఫోన్ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి 1100 అనేది మనం త్రూ క్యాష్ ద్వారా పేమెంట్ అనేది మనం ఇది చేస్తున్నాం. ఓకే, సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్కి వచ్చేస్తే మనకి 28/2/2021 ఇక్కడ మనకి మిస్టర్ వర్మ పేడ్ క్యాష్ ఎంత 900
towards conveyance expenses. సో ఇది F5 పేమెంట్ వచ్చేది అవుతుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే కన్వయన్స్ ఎక్స్పెన్సెస్ అనేది మనకి ఇక్కడ 900 అని చెప్తున్నాడు. సో ఇక్కడ 900 అనేది క్యాష్ రూపంలో పే చేసేస్తున్నారు. ఓకే, అది కూడా అయిపోయింది. ఇంకా లాస్ట్ ఏంటంటే మనకి అదే రోజున మళ్ళీ మిస్టర్ వర్మ received a check of 75,000 from HDFC Bank as a loan. The check deposited into SBI అంటే స్టేట్ బ్యాంక్లో అది డిపాజిట్ చేశారట. అంటే లోన్ వస్తుంది మనకి. కాబట్టి ఇది ఏమవుతుందంటే F6 రిసిప్ట్ అవుతుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే రిసిప్ట్ వచ్చేది రావాలి. సో వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే Alt+C చేసి ఇక్కడ HDFC లోన్ ఇది అండర్ ఏమవుతుందంటే లోన్ లయబిలిటీ అవుతుంది. ఏమవుతుంది? ఇది లోన్ లయబిలిటీ అవుతుంది. ఇక్కడ మనకి ఏంటంటే లోన్ లయబిలిటీ అని మనం ఇవ్వాలి. అర్థమైందండి? అంటే మనం లోన్ తీసుకుంటున్నాం కదా. సో ఎంత? 75,000. సో ఎలాగా? సో అదే రోజున బ్యాంకులో డిపాజిట్ చేస్తాం. ఎక్కడ? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. ఓకే, సో ఇవి ఏంటంటే మనకి ఇది అయిపోయిన తర్వాత మనం ఫైనల్గా డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లోకి వెళ్ళి ట్రయల్ బ్యాలెన్స్లోకి వెళ్తే సో మనకి ఇక్కడ 17,000 ఓకే, సో 17,000 69,400 అనేది వచ్చింది. సో అది ఈరోజు క్లాస్. రేపు మనం లాస్ట్ మార్చ్ మంత్ తాలూకా ట్రాన్సాక్షన్స్ అనేది మనం చేసేసి సో దెన్ విల్ షిఫ్ట్ ఇన్ టు ఇన్వెంటరీ మేనేజ్మెంట్. అంటే మనకి